భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అదే బీఈఎల్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం ఒక అద్భుతమైన ఉద్యోగావకాశం వచ్చింది. సో దీని గురించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, అందరికన్నా ముందుగా మనసులో మెదిలే ప్రశ్న, జీతమెంత? అవును, ఈ పోస్ట్లో చేరితే స్టార్టింగ్ శాలరీనే సుమారుగా నెలకు ఇంత ఉంటుంది. అండ్ ఈసారి రిక్రూట్మెంట్లో ఉన్న నిజంగా అతిపెద్ద విశేషమేంటంటే, దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్కి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ అవకాశం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని విషయాలు వరుసగా చూద్దాం. ఇది ఎందుకంత గొప్ప అవకాశం, బీఎల్ కంపెనీ గురించి, శాలరీ డీటెయిల్స్, ఎవరు అర్హులు, సెలక్షన్ ప్రాసెస్, ఇంకా చివరగా ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. సరే, ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఇంజనీరింగ్ ఫ్రెషర్స్కి ఇది ఎందుకు అంత గొప్ప అవకాశమో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇంతకుముందు ఎలా ఉండేదంటే బీఈఎల్ లాంటి కంపెనీలో జాబ్ అంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడిగేవారు. కానీ ఈసారి ఆ రూల్ తీసేశారు. అంటే ఫ్రెషర్స్కిదొక సువర్ణావకాశమన్నమాట. చాలామందికి ఇదొక పెద్ద డోర్ ఓపెన్ చేసినట్టే. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అదే బీఈఎల్ గురించి కాస్త తెలుసుకుందాం. ఇక్కడ జాబ్ అంటే ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా ఫీలవుతారో చూద్దాం. బీఈఎల్ ఇది మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక నవరత్న కంపెనీ. నవరత్న అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇది ఒక టాప్ టైర్ కంపెనీ అని అర్థం. చాలా పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి కావలసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను తయారుచేస్తుంది. దాదాపు 350కి పైగా ప్రాడక్ట్స్, అంటే రాడార్ల దగ్గర్నుంచి నావల్ సిస్టమ్స్, వెపన్ కంట్రోల్ సిస్టమ్స్ వరకు దేశ రక్షణలో వీరి పాత్ర చాలా చాలా కీలకం. అందుకే చాలామంది అంటుంటారు, బీఈఎల్లో పనిచేయడమంటే అది కేవలం ఉద్యోగం కాదు, నేరుగా దేశానికి సేవ చేయడమే అని. ఈ మాటలోనే ఆ జాబ్ యొక్క గౌరవం ఏంటో అర్థమవుతుంది. సరే, ఇప్పుడు అందరూ వెయిట్ చేసే సెక్షన్కి వచ్చేశాం. జీతం, అలవెన్స్లు, బెనిఫిట్స్, వీటి గురించి డీటెయిల్డ్గా చూద్దాం. చూడటానికి బేసిక్ పే 40,000 రూపాయలుగా కనిపిస్తుంది. కాని అక్కడతో ఆగదు. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ, ఇంకా ఇతర అలవెన్స్లు అన్నీ కలుపుకుంటే నెలకి చేతికి వచ్చే గ్రాస్ శాలరీ సుమారు 75,000 రూపాయల వరకు ఉంటుంది. ఫ్రెషర్కి ఇది చాలా మంచి ప్యాకేజ్. కేవలం నెల జీతమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. పర్ఫార్మెన్స్ పే, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, పీఎఫ్, పెన్షన్, ఇలా చాలా ఉన్నాయి. ఫ్యూచర్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఓకే, ఇంత మంచి అవకాశం కదా. మరి దీనికి ఎవరు అప్లై చేయొచ్చు, అర్హతలు ఏంటి, ఎన్ని పోస్టులున్నాయి, ఆ వివరాలు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మొత్తం 4 డిప్యూటీ ఆఫీసర్ పోస్టులున్నాయి. అవును, పోస్టులు తక్కువే, కానీ ఇది చాలా హై ప్రొఫైల్ జాబ్, కాబట్టి కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంటుంది. ఇక అర్హతల విషయానికొస్తే మెకానికల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకి ఫస్ట్ క్లాస్ ఉండాలి. వయస్సు డిసెంబర్ 11, 2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు. అయితే ఓబీసీ, ఎస్సీ కేటగిరీల వారికి వయస్సులో కొంత సడలింపు కూడా ఇచ్చారు. సరే, అప్లై చేశాక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బీఎల్ అభ్యర్థులను ఎలా ఫిల్టర్ చేస్తుంది, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సెలక్షన్లో 85% వెయిటేజ్ రాత పరీక్షకే ఇచ్చారు. మిగిలిన 15% మాత్రమే ఇంటర్వ్యూకే. అంటే ఎగ్జామ్లో మంచి స్కోర్ చేస్తే జాబ్ దాదాపు చేతిలో ఉన్నట్టే. ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్. 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, రాత పరీక్ష. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక్కో పోస్టుకి 5 చొప్పున షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫైనల్గా రాత పరీక్ష, ఇంటర్వ్యూ మార్కులు రెండూ కలిపి ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఇక చివరిగా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఎలా అప్లై చేయాలి, స్టెప్స్ ఏంటి, ఆ వివరాలు చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ కేటగిరీల వారు 472 రూపాయలు చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు లేదు. వారికి పూర్తి మినహాయింపుంది. ఈ డేట్స్ చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి డిసెంబర్ 10 నుంచే. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 31. ఎక్కువ టైం లేదు, కాబట్టి వెంటనే అప్లై చేయడం మంచిది. అప్లై చేసే ముందు ఇంకొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది 5 ఏళ్ల ఫిక్స్డ్ టర్మ్ జాబ్.
ఎగ్జామ్ సెంటర్లు ముంబై, కొచ్చిలో మాత్రమే ఉంటాయి. ఇది చాలా ముఖ్యం. అలాగే అప్లోడ్ చేయడానికి మీ డాక్యుమెంట్స్ అన్నీ అంటే ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. సో మంచి జీతం, ఎలాంటి అనుభవం అవసరం లేకుండానే దేశ రక్షణ రంగంలో ఒక గొప్ప ఉద్యోగం. బహుశా చాలామంది ఎదురుచూస్తున్న కెరియర్ డిఫైనింగ్ అవకాశం ఇదేనేమో. ఒక్కసారి ఆలోచించండి.